మెయిన్గా ఏంటంటే మన దగ్గర కడాల కానివ్వండి, జిల్లా మొత్తం కానివ్వండి, మెయిన్ వర్షాధారం ఉంది. మనకి ఏదైతే ఇరిగేషన్ సోర్స్ ఉందో అది మైక్రో ఇరిగేషన్ కింద హార్టికల్చర్ క్రాప్స్ వెళ్ళిపోవడం జరిగింది. మ్యాంగో కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, అట్లా మనకు ఓన్లీ వర్షాధార పంటల మెయిన్ ఉన్నాయి. కొద్దిగా వరి, అట్లాగే నగరీ ఏరియాలో చెరువులు ఉండడం. అయితే మెయిన్ ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ ఏంటంటే ఆదాయాన్ని ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది ప్రధాన అంశంగా సాగుతుంది. మన కుప్పం కాన్స్టిట్యున్సీలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి పంట చూసుకున్నట్లయితే వేరుశనగ అరౌండ్ 3,000 హెక్టార్లు, అంటే 7,500 ఎకరాల వరకు కూడా మంచి కొద్దిగా తగ్గింది. నేను చెప్పే డేటా లాస్ట్ ఇయర్ డైరెక్ట్లో పడినట్టు. సో మెయిన్గా ఏంటంటే ఆదాయాన్ని పెంచుకోవాలంటే సో కోత అనంతరం వాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వేరుశనగకి సంబంధించి ఆయిల్ తీసి అమ్ముకోవడం, లేకపోతే చిక్కీస్ తయారు చేసుకోవడం, ఇవి ప్రధానంగా ఉంటాయి. సో దీనికి సంబంధించి మన డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ వారిని కోరిక మీద ఏంటంటే ఈ వాల్యుయేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులకి, లేకపోతే ఎఫ్పిఓస్కి, మనకి సాంస్కృతిక ఎఫ్పిఓ కూడా చాలా బాగా చేస్తుంది. ఇటువంటి వాళ్ళకి వాల్యుయేషన్ మీద శిక్షణ కానీ ఇచ్చినట్లయితే మనం రొటీన్గా పొందే ఆదాయానికి భిన్నంగా కొంచెం ఎక్కువ ఆదాయం పొందవచ్చు. కాబట్టి ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మీద, అదేవిధంగా చిక్కీస్ తయారీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాటిని ఎన్నుకుని వాళ్ళకి శిక్షణ ఇచ్చినట్లయితే బెటర్ ఇన్కమ్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రధాన పంట మనం చూసుకున్నట్లయితే కుప్పం కాన్స్టిట్యున్సీలో రాగి 800 హెక్టార్ల వరకు కూడా పడుతుంది. సో రాగి మనము జనరల్గా ఆపరేట్ చేస్తూ ఉంటుంటాము, కొంచెం బట్ దీన్ని కూడా వాల్యుయేషన్ అయిన తర్వాత బిస్కెట్లు కనుక రాగి బిస్కెట్లు కానీ, ఆ రాగి ఫ్లోర్ కానీ, ఇటువంటి కనుక చేసుకున్నట్లయితే మనం డైరెక్ట్ హార్వెస్ట్ చేసే దానికంటే మనకు ఆదాయం పెరిగేటువంటి చెప్తాను. సో ఇవి అన్నీ నేను ముందే చెప్పాను. అగ్రికల్చర్ సంబంధించి మనకు మెయిన్ వర్షాధారం, మెయిన్ అంతా కూడా హార్టికల్చర్కి డైవర్ట్ అయింది. హార్టికల్చర్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఏడే హార్టికల్చర్ వారు ఉన్నారు, వారు చెప్తారు. సో ఈ విధంగా మన కుప్పం కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి 2 ప్రధాన పంటలు కూడా వాల్యుయేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇంకా సబ్సిడీస్ గురించి అడిగారు. సబ్సిడీస్ అనేటువంటివి మనం సీడ్ సబ్సిడీ ఇస్తున్నాము. ఆల్రెడీ వేసనగా సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇండివిజువల్ ఎక్విప్మెంట్స్ కూడా మనం వ్యక్తిగత పరికరాలు, బయట అన్నీ కూడా ఇచ్చాము. ఆ స్కీమ్ క్లోజ్ అయింది, మళ్ళీ కూడా స్టార్ట్ అవుతుంది. అట్లాగే కిసాన్ డ్రోన్ 10 లక్షలు 2 లక్షలకి మనము మండలానికి ఇవ్వడం జరిగింది. మనకు ఉన్నటువంటి 31 మండలాలు కూడా ఇప్పుడు 22 ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ట్రా ఎవరైనా కావాలన్నా కానీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి సబ్సిడీస్ వారు అడిగినట్టుగా పంటలు ఏమన్నా ఉండి వాటి సబ్సిడీ ఉందంటే ఆ విధంగా లేదు. సో క్రాప్ బేస్డ్ సబ్సిడీ మీరు పంట వేసిన తర్వాత సబ్సిడీ చేయడానికి హార్టికల్చర్లో మాత్రమే ఉంది. సో వ్యవసాయ శాఖ